అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ మేరకే రాగలుగుతామని మిగిలిన పార్టీలు కూడా అంటే క్యాడర్ కూడా ఒక నిరుత్సాహం కాకుండా మనం బెటర్గానే పర్ఫామ్ చేసామని ఒక సంకేతం ఇవ్వాలి కదా. దీంతోపాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా మార్చి ఫస్ట్ వీక్లోనే వస్తాయని ఒక ప్రచారం జరుగుతుంది సార్. మార్చి 10th లోపు జరుగుతాయి ఈ పరీక్షలు, ఇవన్నీ మొదలు కాకముందే ఒక వార్త. ఏంటి పెట్టే ప్రభుత్వం మీ ఉద్దేశం ప్రకారం ఏం చేయొచ్చు రేమన్ గారు? ఇక ప్రభుత్వం ఇంకా నిలబడడానికి వెయిట్ చేయడానికి ఏమి అనుకోదు, వెళ్ళిపోతుంది. ఎన్నికల కమిషన్ కూడా సిగ్నల్ ఇచ్చేస్తుందనే నేను అనుకుంటున్నా. ఎంత తొందరగా ఈ ఎన్నికలన్నింటినీ ముగిచ్చేస్తే కోడ్ పేరుతోటి, మిగతా అంశాల పేరుతోటి విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే మిగిలిన అన్ని కార్యాలయాలకు లేకపోతే పనులు ఆగిపోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎంత తొందరగా ముగించి వేస్తే ఇటు ప్రతిపక్షాలకు పని అయిపోతుంది, అధికార పార్టీ కూడా పని అయిపోతుంది. కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉంది. ఈ ఊపును కంటిన్యూ చేయడానికి మళ్ళీ డెఫినెట్ గా పంచాయతీరాజ్ ఎన్నికలకు కూడా పోతుందని నేను అనుకుంటున్నాను సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మానవతరాయ్ గారు, దాదాపు 30 అంటే బహుశా కార్పొరేషన్లు కూడా కలిపారేమో, 30 మున్సిపాలిటీల్లో హంగ్ ఉన్న పరిస్థితి కనపడుతుంది సుమారుగా, ఇంక్లూడింగ్ ఇవి 2 కరీంనగర్ నిజామాబాద్తో కలుపుకొని. ఏంటి ఏమన్నా ఎత్తుగడలు పొత్తుగడలు ఫలిస్తాయా? ఎలా అర్థం చేసుకోవాలి? ఎత్తుగడలు పొత్తుగడలు ఏమన్నా కొత్తగూడెం విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ పాటికి మాట్లాడినట్టు సమాచారం. అది ఇంకా పర్ఫెక్ట్ కాదు, ఇది టీవీలో చూశాను నేను కూడా. దానికి వాళ్ళ నాయకత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మేయర్ మీరు తీసుకోండి, డిప్యూటీ మేయర్ మాకు ఇవ్వండి అన్నట్టు ఒక వార్త వచ్చింది. ఇప్పుడే బీఆర్ఎస్ మద్దతుని స్వీకరించారన్నట్టుగా రేమన్ గారు అంటున్నారు. అంటే ఇంకా కాలే, వారు యువతల నుంచి ఆఫర్ ఇచ్చారు. ప్రకటన వస్తుంది ఆల్రెడీ. అయితే మనం ఇంకా అప్డేట్ కాలేదు. రకరకాల స్ప్రెడ్ అవుతుంటాయి, మొత్తంగా ఏమొచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు దాని వల్ల ఇప్పుడు వచ్చింది లేదు, పోయింది లేదు. కాబట్టి మాకు ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. మేము అనుకున్న స్థానాలు మాకు వచ్చినాయి. ముఖ్యమంత్రి కాదు సార్, మీరేదో ప్రలోభాలు పెట్టి గుంజుకుంటారని క్యాంప్ రాజకీయాలు భారీగా నడుస్తున్నాయి. మహారాష్ట్ర తీసుకెళ్తున్నారు, ఛత్తీస్గఢ్ తీసుకెళ్తున్నారు బీజేపీ నాయకులు. అయోధ్య ఉత్తరప్రదేశ్ పంపించారు. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ వల్ల ఒరిగేదేం లేదు, బీజేపీ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు? అధికార పార్టీతో భాగస్వామ్యం చెందాలి. కాబట్టి తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో పరిస్థితి ఏందో, కవిత గారు ఒక పక్కన వారు విజృంభిస్తున్నారు బీఆర్ఎస్ సొంత పార్టీ పైనే. ఒక బీజేపీ వాళ్ళు మనకు నయా పైసా అయ్యారు మున్సిపాలిటీలకు గానీ పంచాయతీలకు గానీ. మొన్న మొత్తుకోంగా అంచెలంచెలుగా 300-600 కోట్లు ఇది ఇచ్చినట్టుంది. 259 ఒకటి ఇది పాత బకాయిలు అయ్యింది 15వ ఆర్థిక సంఘాన్ని. కాబట్టి ఇవ్వట్లేదు నిధుల రూపంలో. కాబట్టి ఆలోచన చేస్తారు. ఈ 10 ఏళ్ల రేవంత్ రెడ్డి పక్కాగా చెప్తాడు. తర్వాత జనాల్లో ఉంది. ఇప్పుడు 20 లక్షల ఇందిరా మిల్లు పూర్తయిన తర్వాత పేదవాడు ఎవరి గురించి ఆలోచిస్తాడండి? రేవంత్ రెడ్డి నాకు గూడు కట్టిండని ఆలోచిస్తాడు 20 లక్షల మందికి. అదే విధంగా గృహజ్యోతి పథకం కింద 50 లక్షల మంది ఇలా మున్సిపాలిటీలో గానీ పంచాయతీలో గానీ లబ్ధి పొందుతున్నారు నగరాల్లో. వాళ్ళందరూ ఆశీర్వాదాలు రేవంత్ రెడ్డికి ఉంటాయి. అందుకే రేవంత్ అంటున్నాం, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్, 10 ఏళ్ళు కాదు ఇంకా 6 నెలలు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్ చాట్ లో పేర్కొన్నట్టు తెలిసింది మనకి. కాబట్టి మేమేదో కట్టుకథలు చెప్పట్లా, వాస్తవాలు చెప్తాం. ప్రజలకు ఏం కావాలో ఆ హామీలు నెరవేరుస్తున్నాం. ఇలా మహిళా మనులు ఓట్లని కూడా గంపగుత్తగా బండి. ఎందుకు బండి అంటే ఇవాళ 9,000 కోట్లు వాళ్ళు ఆదా చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలకు పోవటం, లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతర, సరస్వతి పుష్కరాలు, ఎటు పోయినా సరే పోయి వస్తున్నారు. భర్త మీద ఆధారపడకుండా తిరిగి వస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, నెలకు 4,000 ఆదా చేసుకుంటున్నారు. వాళ్ళ దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఈ దీవెనల పరంపర అనేది రేపు జెడ్పీటీసీలో కొనసాగుతుంది, ఎంపీటీసీలో కొనసాగుతుంది. సార్ ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ 29-30 హంగ్ ఉన్నాయి. పార్టీలు ఇండిపెండెంట్లు కలుపుకుంటే ఓకే, ఎవరు లైజనింగ్ చేసుకున్న దాన్ని బట్టి కలుపుకుంటారు. బీఆర్ఎస్ బీజేపీనో ప్రధాని కరీంనగర్ నిజామాబాద్ ఇంకా కొంత డైలమా ఉన్నది. ఇలాంటి చోట్ల పెద్ద కార్పొరేషన్లు చేజారిపోకుండా ఏమన్నా గాలాలు వేసే అవకాశం ఉందా మున్సిపాలిటీల్లో కానీ? అంటే పార్టీలు మర్చి చేసుకునే అవకాశం. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు మాతో కలిసి పని చేస్తున్నారు కొంతమంది. మేమేమన్నా పార్టీలు మన మాతో అభివృద్ధిలో భాగస్వాములు అయితే మా పార్టీ ఉంటే మేము మునిగిపోతామని చెప్పి మాతో కలిసి పని చేస్తామంట. మళ్ళీ మేము గెలవాలంటే కాంగ్రెస్ తో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అట్లెవరన్నా గెలిచిన వాళ్ళు ఆలోచిస్తే మేమేం చేయలేము దాన్ని. ఇప్పుడు అవతల వాళ్ళు మేము వచ్చి మీతో కలుస్తాం, అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే తప్పకుండా. ఇప్పుడు 85 వచ్చినాయి, టై అయిన దగ్గర మాత్రం తప్పకుండా ఎక్స్ అఫిషియల్ సభ్యులు అటో ఇటో
మేము అనుకున్న దానికన్నా 90 కాదు 94 95 దగ్గర పోతాయి. ఓకే ఓకే. ఇక మాకు బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ రోజు కక్కుర్తి పడినట్టు ఎమ్మెల్యేల విషయంలో 80 స్థానాలు గెలిచిన ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అవసరం మాకు అవసరమే లేనే లేదు. నిజంగానే ఆ విధంగా చేసేవాళ్ళం అయితే ఎప్పుడో అసలు విలీన ప్రక్రియ పూర్తి అయిపోయేది బీఆర్ఎస్ పార్టీలో. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, బలమైన ప్రతిపక్షం ఉండాలి ఈ రాష్ట్రంలో, మాజీ ముఖ్యమంత్రి గారు బయటికి రావాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి అట్లాంటి పనులు చేయవు, మాకు అవసరం లేదు. వాళ్ళు ఏదో ముందు భయపడి ఏదో టూర్లు పంపించుకుంటున్నారు, అది మాకు సంబంధం లేని అంశం. అది మాకు అవసరమే లేదు. మాకు ఇంత పూర్తిగా ప్రజలు ఇంత తీర్పిచ్చిన తర్వాత మాకు అంత అవసరం